2023 సంవత్సరంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలను ఉద్ధరిద్దామనే ఉద్దేశంతో ఆనాడు చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ పేరిట ఒక పెద్ద సభ జరిపి అక్కడ 12 హామీలతో కూడినటువంటి ఈ హామీలను ఇవ్వడం జరిగింది. ఇది చాలా అట్టహాసంగా చేవెళ్ళ డిక్లరేషన్ నిజంగా ఎంత అట్టహాసంగానైతే ఆ రోజు ఈ డిక్లరేషన్ చేసిండ్రో మరి దానిపైన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వంలో ప్రధాన బాధ్యత వహిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి మంత్రులుగా ఎమ్మెల్యేలుగా అనేక పదవులలో ఉన్నటువంటి వాళ్లకు నాకు తెలిసి ఈ విషయాన్ని మర్చిపోయిందనే మేము అనుకుంటున్నాం. చేవెళ్ళ డిక్లరేషన్ పేరిట ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం సంగతి అటు పక్కకు పెట్టండి. గతంలో కేసీఆర్ గారి హయాంలో అమలు పరిచినటువంటి ఆ పథకాలను కూడా కనీసమైనటువంటి ఆ బడ్జెట్ను కూడా కొనసాగించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ పేద వర్గాల కోసం ఏదైతే తప్పించిండో దాన్ని ఆసరాగా చేసుకొని మళ్ళొక్కసారి ఎస్సీలను ఎస్టీలను మోసం చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా అలవాటు. ఎస్సీ ఎస్టీలను ఓటు బ్యాంకుగా భావించి 50 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఏనాడు కూడా ఆలోచించినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉన్నది అని అంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఈ చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఆనాడు ఉన్నటువంటి ఎన్నికలలో ఎస్సీల ఎస్టీల ఓట్లను దండుకోవడం కోసం వాళ్ళను మభ్యపెట్టడం కోసం ఈ అమలు చేయనటువంటి హామీలనిచ్చి ఈరోజు వాటిని విస్మరించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఏవైతే ఈ 12 హామీలు ఉన్నాయో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా మేము గుర్తు చేస్తున్నాం. చేవెళ్ళ ప్రజా గర్జన సభలో 12 హామీలు ఏవైతే మా జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మల్లికార్జున్ ఖార్గే గారి ద్వారా మేమైతే ఎవరు నమ్మరు, మా మీద విశ్వాసం ఉండదనే ఉద్దేశంతో మల్లికార్జున్ ఖార్గే గారిని ఇక్కడికి పిలిచి ఆయన చేతుల మీదుగా ఈ డిక్లరేషన్ చేయించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే మల్లికార్జున్ ఖార్గే గారు ఆయన చేతుల మీదకి వెళ్ళి డిక్లరేషన్ చేయవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత ఆయన గౌరవం కూడా కాపాడాల్సింది. ఇలా మల్లికార్జున్ ఖార్గే గారి అదేవిధంగా దళితుల బహుజన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పనిచేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఇలా కించపరిచిన అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రధానమైనటువంటి సమస్యలపైన దృష్టి పెట్టుకుంటూనే ప్రధానంగా ఇరిగేషన్ రంగం కావచ్చు, అదేవిధంగా వ్యవసాయం కావచ్చు, విద్య వైద్యం పైన కావచ్చు, గ్రామీణ అభివృద్ధి పైన కావచ్చు, వీటిపైన దృష్టి పెట్టుకుంటూనే వాటి అభివృద్ధిని సాధిస్తూనే ఎవరైతే అనేక సంవత్సరాలుగా వెనుకబడి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను కూడా ఆర్థికంగా బాగు చేయాలని, సమాజంలో వాళ్ళు కూడా గర్వంగా తలెత్తుకొని ఉండే విధంగా ఉండాలని అనేక చర్యలు తీసుకున్నటువంటి దాంట్లో దళిత బంధు అనేటువంటిది ఒక మంచి కార్యక్రమం.
ఆనాడు నేనే ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నా. దళిత బంధు కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లక్షల దళిత కుటుంబాలను ఒక 5-6 సంవత్సరాలలో అన్ని కుటుంబాలను కూడా ఆదుకోవాలి, వాళ్ళను ఒక స్థాయికి తీసుకురావాలనేది కేసీఆర్ గారి ఆలోచన. దానిపైన చర్చలు జరిగిన తర్వాతనే దళిత బంధు అమలు చేయడం జరిగింది. కానీ ఈ దళిత బంధు పైన ఆ రోజు విషం జిమ్మి దళిత బంధు ఏదో ఎస్సీలకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం లెక్క వాళ్లకు మరి దుష్ప్రచారం చేసి అందరికి ఇవ్వాలనేటువంటి రెచ్చగొట్టి మరి ఆ రోజు దళిత బంధు కార్యక్రమాన్ని కూడా తప్పు పట్టిపించినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఇదే చేవెళ్ళ ఎస్టీ డిక్లరేషన్లో వాళ్ళు చెప్పింది ఏంటి? అంబేద్కర్ అభయ హస్తం పేరిట కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తామన్నారు కదా, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఏది మరి ఏమైపోయాయి? 30 నెలలు గడుస్తున్నది. అనేక లక్షల కుటుంబాలు ఇప్పటికీ కూడా కడు పేదరికంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఎస్సీలు, ఎస్టీలు చాలామంది ఉన్నారు, లక్షల సంఖ్యలో. మరి వాళ్ళకు వాళ్ళు కనబడతలేరా? మీరు ఇచ్చిన హామీలు మీకు గుర్తున్నాయా? అదేవిధంగా వాటితో పాటు మరి ఈ సందర్భంగా నేను ఇంకొక మాట చెప్పాలి. ఏంటంటే వాళ్ళు నిజంగా ఈ ప్రోగ్రాం అమలు చేస్తారా అమలు చేయరా వేరు విషయం, కానీ ఇక్కడ అంబేద్కర్ అభయహస్తం అనేటువంటి పేరు పెట్టినారు. అంబేద్కర్ గారిని కూడా తీసుకొచ్చారు ఇందులోకి. ఎంత అన్యాయం! మీరు ఇది అమలు చేయకపోతే అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టే కదా. ఈ మాత్రం ఇంగితం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుందని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రిజర్వేషన్ల పెంపు చేస్తామన్నారు. చాలా సంవత్సరాల క్రితం నుంచి గదే 15.5% ఉన్నటువంటి ఎస్సీలు అదేవిధంగా 7% ఉన్నటువంటి ఎస్టీలు వీళ్ళ రిజర్వేషన్ శాతాన్ని మేము పెంచుతామని చెప్పారు. ఏది మరి? ఇప్పటి వరకు దానిపైన ఆలోచన కానీ సమాలోచన కానీ శాసనసభలో ఒక చర్చ కానీ మరి మీకు దీనిపైన కనీసమైనటువంటి సోయి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ రిక్రూట్మెంట్లో అదేవిధంగా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి సంస్థలలో ఎస్సీ ఎస్టీలకు 18%, 12% రిజర్వేషన్లు కల్పిస్తాము, ప్రోత్సాహాలను మేము అందిస్తాము అని చెప్పినటువంటి ఒక హామీ కూడా ఉన్నది. ఎక్కడ కూడా అమలైనట్టుగా మాత్రం మనకు కనబడతలేదు. ఏ ఎస్టీని ఆదుకున్నారు? ఏ ఎస్టీకి రిజర్వేషన్ కల్పించిండ్రు? ఏ ఏ ఏ వర్కులలో మీరు వాళ్ళను పిలిచిండ్రు? ఎక్కడ సమాలోచన జరిగింది? ఇది కూడా ఒక బూటకం. తర్వాత ఇందిరమ్మ పక్కా ఇల్లు అనేటువంటిది కూడా మీరు చెప్పిండ్రు. ఇందిరమ్మ పక్కా ఇల్లు అనేటువంటి చెప్పినప్పుడు నిజంగానే మేము అనుకున్నాం ఇందిరమ్మ ఇళ్ళను చాలా గొప్పగా కడతారు కావచ్చు, వాటిని ప్రజలు ఇల్లు లేనటువంటి ప్రతి నిరుపేదకు ఇల్లు ఇస్తారు కావచ్చు అని అనుకున్నాం. కానీ ఆరంభ సురత్వమే తప్ప ఆచరణలో మాత్రం కనబడతలేదు. మీరేం చెప్పినారు ఆ రోజు? 20 లక్షల ఇండ్లు నిర్మాణం చేస్తాము అని చెప్పిండ్రు. అదేవిధంగా ఇండ్ల స్థలం లేనటువంటి వాళ్ళకు స్థలం కూడా కేటాయిస్తామని చెప్పిండ్రు. ఎస్సీల కోసం 6 లక్షలు ఇస్తామన్నారు, ఇతర వర్గాల కోసం 5 లక్షలు ఇస్తామన్నారు. ఎక్కడ మరి? నాకు తెలిసినంత వరకు ఎక్కడైతే స్థలం కేటాయించినట్టుగా ఇప్పటి వరకు రాష్ట్రంలోనైతే చూడలేదు. ఎవరికి ఇళ్ల స్థలం అయితే కేటాయించలేదు. తర్వాత 20 లక్షల ఇండ్లకు బదులు మీరు ఆ రోజు ఏం మాట్లాడినరు? ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 22,500 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. మొదటి విడత 4,50,000 ఇండ్లు కడతామన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది, 3వ సంవత్సరం నడుస్తున్నది. 3 సంవత్సరాలంటే ఎన్ని ఇండ్లు కావాలి? దాదాపు 14-15 లక్షల ఇండ్లు కావాలి. మరి ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? వాళ్ళ ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినట్టయితే కేవలం మీరు మంజూరు ఇచ్చింది 3,24,000 ఇండ్లకు.
తర్వాత ఈ 30 నెలల్లో మీరు కట్టినటువంటి ఇండ్లు పూర్తి చేసినటువంటి ఎన్ని అంటే 57,000 ఇండ్లు మాత్రమే పూర్తి చేసిండ్రు. తర్వాత వీటి బిల్లుల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. డబ్బులు వస్తాయి కావచ్చని అప్పు సప్పు తీసుకొచ్చుకొని కట్టుకున్నటువంటి ఎవరైతే పేద ఎస్సీలు ఉన్నారో వాళ్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఈ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాత్రం పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. మేము ఇంట్లో 20 లక్షల ఇండ్లు ఇంకా కడతామంటున్నారు. మీకు ఉన్న సమయమే ఇంకా 30 నెలలు. 30 నెలల్లో ఒక 6 నెలలు ఎలక్షన్ హడావుడి కిందనే పోతుంది. మరి 20 లక్షల ఇండ్లు మీరు ఎప్పుడు కడతారు? ఇది బుకాయింపు తప్ప, ఇది మాయమాటలు తప్ప ఇంకోటి అని ఎట్లా అనుకోవాలి? అదేవిధంగా ఇండ్లు కట్టుడు సంగతి ఒకవైపు ఇప్పుడే నేను లెక్క చెప్పిన. మరి ఇండ్లు కట్టుడే ఒకవైపు ఏమో అది జరుగుతలేదు. అట్టహాసంగా ప్రచారం అయితే చేస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు బాగా కడుతున్నామని చెప్పేసి. తర్వాత హైదరాబాద్ లాంటి నగరంలో, ఇతర జిల్లా కేంద్రాలలో, అదేవిధంగా మున్సిపాలిటీలలో ఈ హైడ్రా పేరు మీద పేదవాళ్ళ ఇండ్లు అయితే కూలగొడుతున్నారు. అసలు ఎందుకు ఇండ్లు కూలగొడుతున్నారో కూడా ఇప్పటి వరకు కారణం లేదు. మొత్తుకొని మొర్రో అని ప్రజలు అడ్డం పడ్డా మాకు ఇది తప్ప జీవనాధారం లేదు, మేము పైసా కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి ఇల్లు దయదలిచి మా ఇల్లు కూలగొట్టద్దని మొత్తుకుంటే కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇల్లు కట్టడం మాట పక్కకు పెడితే ఇల్లు కూలగొట్టండి. ఇప్పటికే వేలాది సంఖ్యలో ఇల్లు కూలగొట్టినటువంటి దరిద్రమైన ఘనత ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి అయితే దక్కిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తర్వాత అనేక అవకతవకలు ఇందిరమ్మ ఇళ్లలో ఇల్లు రాలేదని ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు, తర్వాత పాత ఇల్లు కూలగొట్టుకున్న తర్వాత కొత్త ఇల్లు ఇస్తారని ఆశపడితే నీది లిస్టు లేదని చెప్తే అనేక మంది ఆవేదన చెందినటువంటి వాళ్ళు. అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల యొక్క నిర్మాణ క్రమంలో అధికారులు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేస్తున్నారని ఒక పేద కుటుంబం నుంచి ఆవేదన చెంది ఆయన కోర్టుకు పోతే ఆ జిల్లా కలెక్టర్కు, సెక్రటరీకి మొట్టికాయలేసి నోటీసులు పంపి వీటిని ఇమీడియట్గా రికవరీ చేయని చెప్పినటువంటి కోర్టు నోటీస్ కలెక్టర్కును సెక్రటరీకి. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తున్నారు? ఆనాడు గగ్గోలు పెట్టారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. మేము మా ప్రభుత్వంలో ఉన్ననాడు దళిత బంధు విషయమే కావచ్చు, స్కీముల విషయంలో కావచ్చు, మీ కార్యకర్తలకు ఇస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని మాట్లాడినటువంటి మాటలు అవి చాలా తప్పు. ఆనాడు అసలు భేదభావమే లేదు. ప్రజలందరినీ సమానంగా చూసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఏ స్కీమ్ వచ్చినా ఆ స్కీమ్ అందరికీ అందాలని ఆలోచించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. ఒకవేళ ఆ లిస్టులో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, ఈయనకు ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళతోటి కనబడ్డాడు అని తెలిస్తే వెంటనే ఆ లిస్టుల నుంచి ఆ పేరు తొలగిస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం. అరే ప్రభుత్వం అంటే అందరికండి. ప్రభుత్వము ఒక పార్టీ వాళ్ళకి కాదు. ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఆ ప్రాంత ఎమ్మెల్యే అయినా, అక్కడున్న ప్రాంత ప్రజలందరికీ ఎమ్మెల్యే అవుతాడు, అందరికీ ముఖ్యమంత్రి అవుతాడు, అందరికీ మంత్రి అవుతాడు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా మేము చూడలే. మా ప్రభుత్వంలో అయితే ప్రజలందరినీ సమానంగా చూసినాం. పార్టీల భేదం కూడా మేము చూడలేదు, కేసీఆర్ గారు చూడలేదు. మరి ఈరోజు ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా, అయితేనేమో అధికారులు పంచాలి, లేదంటే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు పంచాలి. ఇగో వాళ్ళ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వాళ్ళు ఈ ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఆ కమిటీ సభ్యులు పత్రాలు పంచుతున్నారు. అంటే పార్టీ యొక్క, ప్రభుత్వం యొక్క దిగజారుడుతనానికి నిదర్శనం ఇది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం.
మరి ఇంకా చాలా విషయాలు చెప్పిండ్రు. ఈ పోడు పట్టాల విషయంలో కూడా మాట్లాడారు. మళ్ళీ మా కవితమ్మ కూడా మాట్లాడతారు. పోడు పట్టాల విషయంలో అసలు కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచన చేసిండ్రు. పోడు పట్టాల విషయంలో అసలు ఒక్కసారి సాచురేషన్ మోడ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఆ పట్టా సర్టిఫికెట్లు ఒక్కసారి ఇచ్చేద్దామని ఒక పెద్ద సర్వే తీసుకొచ్చి కొంత సమయం పట్టినప్పటికీ కూడా మొత్తం మందికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఒక్కసారి నేను లెక్క కూడా చెప్తా. 26 జిల్లాల పరిధిలో 1,51,146 మంది ఆదివాసీ గిరిజనులకు 2023 జూన్ 30న కొమరంభీం జిల్లాలో మన జమీన్ మన పట్టా అనేటువంటి ప్రోగ్రాం ద్వారా అధికారికంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో దాదాపుగా నాకు తెలిసి 4,06,369 ఎకరాలకు పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. మీరు ఆ రోజు ఈ గిరిజనులకు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు కదా. 30 నెలల్లో ఒక్క గిరిజనుని కన్నా ఒక్క ఎకరా కన్నా పట్టా ఇచ్చిండ్రా? మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ గిరిజనుల పైన ఇదేనా అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మేము ఎస్సీలకు చాలా బాగా చేస్తాం అని ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిండ్రో ఒక్కసారి చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలు మా ఎస్సీ వర్గాలకు ఒక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఈ చేవెళ్ళ డిక్లరేషన్ తర్వాత నిధుల కేటాయింపులో చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014-15 సంవత్సరానికి సంబంధించి అప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 1,396 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అప్పటి వరకు. ఏది ఎస్సీ వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం. మేము దిగిపోయే నాటికి 2023 సంవత్సరానికి 4,703 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 2024-25లో వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఖర్చు చేసింది ఎంత అంటే 1,399 కోట్ల రూపాయలు, 95 కోట్ల రూపాయలు. అంటే దశాబ్ద కాలం నుంచి మా ప్రభుత్వం ఖర్చు పెట్టిన దానికంటే కూడా తక్కువ. ఇక వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. మాకు ఎస్సీల మీద ప్రేమ ఉన్నది, ఎస్టీల మీద ప్రేమ ఉన్నది, మేము ఎస్సీల కోసం బాగా చేస్తున్నాం. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? తర్వాత 2024-25 సంవత్సరంలో కేటాయింపుల కూడా చూస్తే 33,124 కోట్లేమో కేటాయింపు, ఖర్చు పెట్టిందేమో 14,148 కోట్లు మాత్రం ఖర్చు పెట్టింది. సగం కూడా కాదు, సగానికంటే తక్కువ. అదేవిధంగా వీళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే దళిత ద్రోహులని చెప్పచ్చు. దళితుల పేరు చెప్పి అనేక సంవత్సరాలుగా వాళ్ళ ఓట్లు దండుకొని అధికారంలో ఆనాడు 50 సంవత్సరాలు ఏకదాటిగా కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళే. ఆనాడు ఎప్పుడు కూడా ఎస్సీల పట్ల వీళ్ళకు గుర్తు రాలే. నిజంగా వాళ్ళు ఆ రోజే కనుక చిత్తశుద్ధితో ఎస్సీల కోసం పనిచేస్తే మాటలు చెప్పుడు వేరు, చేతలు చేసుడు వేరు. ఇలా ఎస్సీలు ఈ కడుపు పేదరికంలో ఉండేవాళ్ళ అని నేను అడుగుతున్నా. ఇలా మళ్ళీ తిరిగి 76 సంవత్సరాల తర్వాత కూడా మీరు అధికారంలోకి వచ్చి మళ్ళీ ఎస్సీల పాట పాడుతున్నారు. ఎస్సీలకు మళ్ళేదో చేస్తా అని చెప్తున్నారు. 1967 నాడు కదా, 67వ సంవత్సరంలో గరీబీ హటావో నినాదం ఇచ్చిండ్రు. ఎక్కడ పోయింది గరీబీ హటావో? మీరే కదా ఉన్నది. మేము వచ్చిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అన్ని వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీల కోసం కూడా చాలా గొప్పగా పనిచేసింది. అనేక ఉదాహరణలు ఉన్నాయి. అదేవిధంగా మీరిచ్చిన హామీలు చాలా ఉన్నాయి. కవిత మేడం ఎస్టీలకు సంబంధించి మాట్లాడతారు. తర్వాత విద్యాజ్యోతి
అరే విద్యార్థులను మోసం చేశారు. ఎక్కడన్నా ఈ పథకం గురించి చర్చన్న ఉన్నదా? విద్యాజ్యోతి గురించి చెప్పగానే పాపం పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆశపడి మీకు ఓట్లు వేసారు కదా. ఏమంటారు? 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు ఇస్తామంటారు, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000 ఇస్తామంటారు, అదే డిగ్రీ పాస్ అయితే 25,000 రూపాయలు ఇస్తామంటారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే 1,00,000 ఇస్తామంటారు, పిహెచ్డీలు కంప్లీట్ చేస్తే 5,00,000 రూపాయలు ఇస్తామంటారు. సోయిందా మీకు? యాదుందా? గుర్తుందా? ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? సమయం సందర్భం వచ్చినప్పుడు దీనికి తిరిగి బాకీతో సహా చెల్లిస్తారనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ అన్నారు, విద్య అన్నారు, ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ అన్నారు, ఏమేమో చెప్పారు 12. తర్వాత మనం ఒక్కసారి కనుక చూసుకుంటే ఉన్న వ్యవస్థను ఎవరైనా జరగొడతారా? గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేటువంటి వ్యవస్థ నడుస్తున్నది. నిజంగా కూడా మా ప్రభుత్వం రాకముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బెస్ట్ స్కూల్. ఆ స్కూల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విద్యార్థులను చేర్పిస్తే ప్రభుత్వం నుంచి వాళ్ళ ఫీజు కడతారు. అదే బెస్ట్ అవైలబుల్ స్కీమ్. మేము వచ్చిన తర్వాత నేనే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నా. కేసీఆర్ గారు అనుమతితోటి సార్ ఈ స్కీమ్ చాలా బాగున్నది, దీన్ని ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పేసి 26,000 మంది విద్యార్థులను మేము చేసినాం. 9,000 నుంచి 26,000 మందికి. తర్వాత 250 స్కూళ్ళకు మేము అనుమతి ఇచ్చినాం. ఇవాళ మీ దుర్మార్గం ఏంది అంటే, మీరు ఎస్సీ ఎస్టీల పట్ల చూపిస్తున్న దుర్మార్గం ఏంటంటే 200 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికీ విడుదల చేస్తలేరు. యాజమాన్యాలు పిల్లలను బయట నిలబెడుతున్నారు, సర్టిఫికెట్లు ఇస్తలేరు, మీరు వెళ్ళిపోమ్మంటున్నారు, మీ బట్టలు మీరే కొనుక్కోమంటున్నారు, మీ పుస్తకాలు, మీకు కావలసిన వస్తువులు మీరే కొనుక్కొని తీసుకొచ్చుకోండి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఇంకా మేము ఎస్సీలకు ఎస్టీలకు ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధానం. అదేవిధంగా స్కూళ్ళకు సంబంధించి మొన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడో రంగారెడ్డి జిల్లాలో ఒక స్కూల్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసిండ్రు. ఏది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్. ఒక్క బిల్డింగ్. ఎన్ని మాట్లాడిండబ్బా. అట్లా అంటే ఈ రాష్ట్రంలో 1,100 గురుకుల పాఠశాలను స్థాపించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మేమెన్ని చెప్పాలి? మరి మన ఊరు మనబడి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకువచ్చి మీకు గ్రామాలలో ఉండే, పట్టణాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి వాళ్ళు ఎవరు? పేదవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, ఆర్థికంగా స్థితిగతులు అంటే ఆర్థికంగా స్తోమత లేనటువంటి వాళ్ళే కదా చదివేది. ఇవాళ ఏమైంది? ఇగో ప్రభుత్వ లెక్కల ప్రకారమే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలలో 1,25,000 మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈ విద్యాశాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారే. నిజంగా తల దించుకుంటారా? దీనికి సమాధానం చెప్తారా? పెరగాలనా తగ్గాలనా? అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్ననాడు స్కూళ్ళన్నీ బాగుండాలి, స్కూల్ ప్రిన్సెస్ లోపల ఉన్నటువంటి సౌకర్యాలు బాగుండడం వల్లనే పిల్లలు చదువుకునేటువంటి ఒక అట్మాస్ఫియర్ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మన ఊరు మనబడి కాన్సెప్ట్ తీసుకొని ప్రతి సంవత్సరం 33% స్కూళ్ళను బాగు చేయాలని సాచురేషన్ మూడ్లో అక్కడ ఉన్నటువంటి స్కూల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, డైనింగ్ హాల్ కావచ్చు, లేదంటే టాయిలెట్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్ కావచ్చు, అన్నిటి కూడా ఎంత బడ్జెట్ ఉంటే అంత బడ్జెట్ కేటాయించి 33% స్కూల్స్ ఎక్కడన్నా కంప్లీట్ అయిన దగ్గర పోయి చూస్తే నందనవనంలా కనబడుతుంది ఆ స్కూల్. ఇవాళ మీకు సోయిందా? 1,25,000 మంది సంఖ్య తగ్గుతుందా? సిగ్గుచేటు. అదేవిధంగా పేదవాళ్ళకు పనికొచ్చేటువంటి విషయంలో మీరు ఏ విషయంలో పట్టింపు లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీలే కదా సీఎం రిలీఫ్ ఫండ్ మీద ఆధారపడేటోళ్ళు. సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటిది కనుమరుగైపోయింది.
కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు 5,000 కోట్ల రూపాయలు వారి నిధిలో ఉండేది. ఒక్కొక్క నియోజకవర్గంలో అసలు దానికి లెక్క పత్రం అంటూ లేకుండా, అంటే ఎంత అవసరం ఉంటే అంత ఇచ్చినటువంటి పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారి హయాంలో. నేను స్వయంగా నా నియోజకవర్గానికి 32,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించినటువంటి ఘనత నాది. 82 కోట్లు ఒక్క నియోజకవర్గంలో. ఇంకా పెండింగ్ 6,000 ఫైళ్ళు ఉండే. ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటి దానికి అర్థం లేకుండా పోయింది. పేదవాళ్ళు ఎవరైనా పెద్ద కష్టం వచ్చి హాస్పిటల్లో ఉంటే ఎల్ఓసి, దానికి అసలు అడ్రస్సే లేదు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే లోకల్లే సీఎం గారి ఆదేశాల మేరకు ఎల్ఓసి ఇచ్చి ఆ పేషెంట్ బయటకు తీసుకొచ్చినటువంటి చరిత్ర మాది. అందులో ఎస్సీలు, ఎస్టీలు, పేదవర్గాలే ఎక్కువ ఉండిరి. ఎక్కడున్నది మీకు సోయి? మాటలు చెప్పుడు కాదు, చేతల్లో ఉండాలి. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు గురుకుల పాఠశాల గురించి మాట్లాడుకోదలుచుకుంటే ఇలా ఏం జరుగుతుంది? మీరు వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారి పేరు కనుమరుగు కావాలి. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, లేదంటే వారు పెట్టినటువంటి ఏ స్కీమ్ అయినా దాన్ని నామరూపాలకు చేయాలనేటువంటిది మీరు కంకణం కట్టుకున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? అసలు ఈ గురుకుల పాఠశాలలో చదువుకునేటువంటి వాళ్ళు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ పిల్లలే కదా. వాళ్ళ కోసము 1100 గురుకుల విద్యాలయాలను స్థాపించి వాటిని అద్భుతంగా నిర్వహించి 7 నుంచి 8 లక్షల మందికి పిల్లలకు మంచి విద్యను అందించి దేశంలోనే ఒక రోల్ మోడల్ లాగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వంది, తెలంగాణ ప్రభుత్వం ఆనాడు. ఇలా మీరు వచ్చిన తర్వాత సిగ్గుపడుతున్నాం మేము. 107 మంది పిల్లలు చనిపోయిన గురుకులాల పాఠశాల చదువుకునేటువంటి పిల్లలు వివిధ కారణాల వల్ల. ఇప్పటికి ఎక్కడ ఏ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర ప్రతి ఏదో ఒక జిల్లాలో అన్నం బాగలేదు, పురుగులన్నం పెడుతున్నారు, లేదంటే బల్లులు పడుతున్నాయి అని గొడవ పెట్టి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి అలా కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే మీకు ఎస్సీ ఎస్టీ పిల్లల మీద కానీ, అదేవిధంగా గురుకుల పాఠశాలల మీద కానీ, అందులో చదువుకునేటువంటి విద్యార్థుల మీద కానీ కనీసమైనటువంటి మరి దృష్టి లేదు, పట్టి లేదు. మీ పట్టింపంతా మీ ప్రభుత్వం, మీ అధికారం, మీ ఆస్తులు, మీ సెటిల్మెంట్లు, మీ టార్గెట్లు ఇవాళ ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక గురుకుల పాఠశాలను పెట్టి ఊరుకోలే కేసీఆర్ గారు. దాంట్లోనే చాలా చాలా అద్భుతాలు చేసినటువంటి విషయం మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. స్టడీ సర్కిల్స్ గతంలో మాకు తెలిసి ఉద్యమ కాలం నాడు ఒకే ఒక స్టడీ సర్కిల్ ఉండే, హైదరాబాద్ స్టడీ సర్కిల్. దాంట్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళే 85% ఉండేవాళ్ళు. ఒకసారి మేమంతా కూడా అక్కడ పోయి పరిశీలించి వచ్చినాం ఇదేం అన్యాయమని. ఆ ఎక్స్పీరియన్స్ తోటే మా పేద పిల్లలు కాంపిటీషన్ ఎగ్జామ్స్లలో వాళ్ళు రాణించాలి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే స్తోమత వాళ్ళకు ఉండదు, వాళ్ళ తల్లిదండ్రులకు ఉండదు. కూలి నాలి చేసుకునేటువంటి పిల్లలకు మంచి మరి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో దాదాపు 33 జిల్లాలలో స్టడీ సర్కిల్స్ పెడితే ఇలా కనుమరుగు చేసిండ్రు. మా పిల్లలు లక్షలు కట్టి ఎక్కడ చదువుకోవాలి? వీళ్ళంతా ఎవరు? ఎస్సీలే కదా, ఎస్టీలే కదా. మీరు గొప్పలు చెప్పుడు కాదు. ఇక ఒక్క ఉదాహరణ చెప్తున్నా. నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్ననాడు ప్రత్యేక శ్రద్ధతోటి కేసీఆర్ గారి అనుమతితోటి నేను జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా సోషల్ వెల్ఫేర్ ఒక స్టడీ సర్కిల్ పెట్టించిన. ఇలా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆ జిల్లా నుంచే ఉన్నాడు, వడ్లూరు లక్ష్మణ్. అది తాళం తీయక ఇప్పుడు 30 నెలలు అవుతుంది. ప్రతి సంవత్సరం 120 మందికి దానిలో ట్రైనింగ్ ఇస్తే మా ప్రభుత్వం ఉన్ననాడు చాలామంది కానిస్టేబుల్ కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, రకరకాల పదవులలో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. నేను పోయి ఒకరోజు నిరసన కూడా చెప్పొచ్చిన ఆ స్టడీ సర్కిల్ ముంగట, కనీసం దీన్ని తాళం తీయరా అని. సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదంటే లేదని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా దీంట్లోనే ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో
రెసిడెన్షియల్ స్కూల్ విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చారు కేసీఆర్ గారు. అసలు ఈ సిఓఈ సిస్టమ్ అనేటువంటి సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ అనేటువంటి సిస్టమ్ ఉన్నటువంటి 1100 గురుకుల పాఠశాలల్లో కొన్ని ప్రత్యేకంగా గుర్తించి మెరిట్ స్టూడెంట్స్ని అందులోకి పంపించి మరి అక్కడ శ్రీ చైతన్య నారాయణ స్కూళ్ళకు సంబంధించినటువంటి విధమైనటువంటి అక్కడ కోచింగ్ ఇప్పించి అనేక మందికి మరి జీవితాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగితే ఇవాళ ఎస్సీల యొక్క మరి వాళ్ళ భవిష్యత్తే అంధకారంలోకి నెట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మీరు మళ్ళీ ఎస్సీ ఎస్టీల పేరు మీద మళ్ళీ ఓట్లు దండుకోవడం కోసం జరుగుతున్న ఒక ప్రయత్నం. దీన్ని మా ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా గమనించాలి. తీరని అన్యాయం, ఇంతకంటే ద్రోహం, ఇంతకంటే ఘోరం నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇన్ని హామీలు ఇచ్చి ఎస్సీ ఎస్టీలను దారుణంగా వంచి ద్రోహం చేసినటువంటి ప్రభుత్వాలు ఏవి ఉండవు. ఏమైనా హామీలు ఇచ్చే ముందే ఆలోచించుకుంటారు వీళ్ళు ఎవరు అని. ఆషామాషి హామీలు కాదు మీరు ఇచ్చినాయి. ఒక్క హామీ కన్నా నోచుకున్నారా మా ఎస్సీలు? ఒక్కటన్నా అమలు జరిగిందా? ఏం చూసి సంతోషపడాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? అసలు ఎందుకు మీకు ఓటేయాలని ఇవాళ ఎస్సీ ఎస్టీ వర్గాలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంతమంది మీ నాయకులను పెట్టుకొని ఇలా బస్సు యాత్రల పేరిట లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కొద్దిగా మందికి ఇచ్చి మేమేదో బాగా చేస్తున్నామనేటువంటి ఆ ప్రచారం తప్ప ఏం లేదు, అంత డొల్లా, చేసింది ఏం లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక ద్రోహపూరితమైనటువంటి ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీలను మోసం చేయడంలో గత అనేక సంవత్సరాల నుంచి ఇదే విధానాన్ని అవలంబిస్తూ ఎస్సీలను ఒక ఓట్ బ్యాంక్గా చూసుకుంటూ అధికారం వచ్చినాక వాళ్ళని విస్మరిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా మల్లికార్జున్ ఖార్గే గారంటే మా అందరికీ కూడా అభిమానం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఈ చేవెళ్ళ డిక్లరేషన్ చేసిపోయిండు. ఈ సందర్భంగా నేను వారిని కోరుతున్నా, మల్లికార్జున్ ఖార్గే గారు దయచేసి మీరు 2023 సంవత్సరంలో మీరు చేసినటువంటి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి 12 హామీలు ఏవైతే ఉన్నాయో దయచేసి మీ ప్రభుత్వమే ఉన్నారు, మీ ముఖ్యమంత్రి ఉన్నారు, మీరు అమలు చేయించండి అని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మేము రేపు ఇదే ఎస్సీ ఎస్టీ మా ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతోటి వారికి ఒక లేఖ కూడా సోమవారం రోజు పంపించేటువంటి బహిరంగ లేఖ వారికి పంపిస్తున్నాం. ఆ లేఖకు కూడా వాళ్ళు స్పందించాలి, దీని అమలు కోసం వారు కృషి చేయాలని చెప్పేసి మల్లికార్జున్ ఖార్గే గారిని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎస్సీ ఎస్టీ వర్గాల మా నాయకుల పక్షాన నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఇంతసేపు చాలా విషయాలు మీ దృష్టి తీసుకొచ్చిన మా మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి నమస్కారం తెలియపరుస్తున్నా. దాంతోపాటు మా మాజీ శాసనసభ్యులు ఎస్సీ ఎస్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. చాలా విషయాలు స్పష్టంగా వారి దృష్టిలో ఉన్నాయని మీరు చెప్పిండ్రు. వాస్తవం ఇవాళ మేము సమావేశమై మీడియా మిత్రుల ముందు కూర్చోవాల్సిన పరిస్థితి కూడా ఎందుకు వచ్చిందంటే 4-5 రోజుల క్రితము గాంధీ భవన్లో ఎస్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని పీసీసీ ప్రెసిడెంట్ గారు ఇందిరాగాంధీ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి 50 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి, ఇక ప్రతి నియోజకవర్గం వెళ్ళాలి, సంబరాలు చేయాలి, బాగా అన్నీ ఎలగబెట్టినాం, మస్తు అన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చేసినాం, డిక్లరేషన్లు ఇచ్చిన అన్నీ కూడా బ్రహ్మాండం చేసినాం అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ